హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పైసీ ఫుడ్లో కనుక నిమ్మరసం పిండుకుంటే మనకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి నా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళ హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం సాధారణంగా మసాలా ఇతర వంటకాలలో ఘాటును తగ్గించుకోవడానికి నిమ్మరసం పిండుకుంటూ ఉంటాం. అయితే ఇది మంచి పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిర్యానీలు ఇతర స్పైసీ ఫుడ్లో ఘాటును తగ్గించుకోవడానికి అలాగే పులుపు రుచి కోసం నిమ్మరసం పిండుతున్నాం. దీనివల్ల ఎసిడిటీ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి అప్పుడు మన ఆహారంలో పిండుకోవడం వల్ల మన ఘాటు అనేది తగ్గుతుంది. దాంతో అతిగా మసాలా ఫుడ్ అనేది మనం తీసుకుంటాం. ఇది ఎసిడిటీకి కారణం అవుతుంది. ఏ కారణం చేతైనా పాల ఉత్పత్తుల్లో కూడా నిమ్మరసం పిండుకొని తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది మీ అందరికీ, స్పైసీ ఫుడ్ లో కనుక నిమ్మకాయ పిండుకుంటే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.